వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్చిన బాలరాజు ఖండించారు. మండలంలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో యాసంగి కాలం పంటకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని, పుకార్లను నమ్మవద్దని ఆయన రైతులకు సూచన చేశారు. నేడు మండల అధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజు మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, యూరియా కొరత అనేది అవాస్తవమని, పంటకు కావలసిన యూరియా అందుబాటులో ఉందని, పుకార్ల కారణంగా రైతులు ఎక్కువగా యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు. రైతులు తమకు అవసరమైన యూరియా మాత్రమే వాడుకోవాలని, అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇతర రైతులకు కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో హొన్నాజిపేట్ సొసైటీ చైర్మన్ వెంకంగారి జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, నాయకులు, డీసీసీ కార్యదర్శి, మాజీ సొసైటీ చైర్మన్ మహేందర్, చెలిమిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. దర్పల్లి మండలంలో యూరియా కోత అనే ఒక న్యూస్ వచ్చింది. దాన్ని అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా 2-3 పేపర్లల్లో దర్పల్లి మండలంలో యూరియా కొరత అనే న్యూస్ వచ్చింది. అది చాలా అబద్ధం. దర్పల్లి మండలంలోని ప్రతి సొసైటీలో యూరియా ఉంది. వీళ్ళ తప్పుడు ప్రచారాల వల్ల రైతులు తొందరపడి 5 సంచులు అవసరం ఉన్న రైతులు 20 సంచులు తీసుకుపోవడం వల్ల ఒక రోజు లేకుండా అవుతుందే తప్ప యూరియా కొరత లేదు. ఈరోజు దర్పల్లి సొసైటీలో కానీ, ఉన్నాజిపేట సొసైటీలో కానీ, 2 రామడుగు సొసైటీలో కానీ 2 లారీల యూరియా ఈరోజు అప్లోడ్ అవుతున్నాయి. ఖచ్చితంగా యూరియా ఎక్కడ ప్రాబ్లం లేదు. అలాంటి తప్పుడు వార్తల్ని రైతులు నమ్మద్దని చెప్పి తెలియజేస్తున్నాం. 3వ విడత వాడాల్సిన పడి తీసుకోవడం వల్ల ప్రాబ్లం గోదాములలో కూడా ఉంది. ఇలాంటి తప్పుడు వార్తల్ని రైతులు నమ్మొద్దు. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కావలసినంత యూరియా అందుబాటులో ఉంది. రైతులకు అన్ని